వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్వతారోహణ యాత్రగా పేరున్న మౌంట్ ఎవరెస్ట్ మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఐటీ ప్రొఫెషనల్ అరుణ్ కుమార్ తివారీ ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన తర్వాత దిగి వస్తూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు మరింత భావోద్వేగానికి గురి చేస్తున్న విషయం ఏంటంటే, ఆయన కుటుంబం ఆయన మృతదేహాన్ని ఎవరెస్ట్ పర్వతం పైనే వదిలేయాలని నిర్ణయించటం. అతడు ప్రేమించిన పర్వతాల్లోనే ఉండిపోవాలి అంటూ కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ కు చెందిన 53 ఏళ్ల అరుణ్ కుమార్ తివారీ వృత్తిరీత్యా టెకీ, కానీ మనసు మాత్రం ఎప్పుడూ పర్వతాల మీదే. 2 దశాబ్దాలుగా ప్రపంచంలోని అనేక ఎత్తైన పర్వతాలను అధిరోహించిన ఆయన చివరికి జీవితకాల కల అయిన మౌంట్ ఎవరెస్ట్ ని చేరుకున్నారు. అయితే శిఖరాన్ని అధిరోహించిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఎవరెస్ట్ నుంచి దిగి వస్తున్న సమయంలో సముద్ర మట్టానికి దాదాపు 8790 మీటర్ల ఎత్తులో ఉన్న హిల్లరీ స్టెప్ సమీపంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రక్తవాంతులు చేసుకున్నారని, షెర్పాలు ఆక్సిజన్ అందించినా ఫలితం లేకపోయిందని సమాచారం. చివరికి డెడ్ జోన్ గా పిలిచే అత్యంత ప్రమాదకర ప్రాంతంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే అసలు భావోద్వేగ ఘట్టం తర్వాత జరిగింది. అరుణ్ కుమార్ మృతదేహాన్ని కిందకు తీసుకురావడానికి దాదాపు 90 లక్షల నుండి ₹1,00,00,000 వరకు ఖర్చవుతుందని ఎక్స్‌పెడిషన్ సంస్థ తెలిపింది. అంతేకాదు, ఆపరేషన్ లో పాల్గొని షెర్పాల ప్రాణాలకు కూడా తీవ్ర ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో కుటుంబం ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. హిమాలయాలు శివుని నిలయం, అతడు అక్కడే సమాధి అయ్యాడు అంటూ కుటుంబ సభ్యులు ప్రకటించారు. శరీరాన్ని కిందకు తీసుకొచ్చే సమయంలో అది పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని, మంచును కోసుకుంటూ మృతదేహాన్ని లాగటం తమకు ఇష్టం లేదని కుటుంబ సభ్యులు భావోద్వేగంగా చెప్పారు. అరుణ్ కుమార్ తివారీ సాధారణ వ్యక్తి కాదు. కిలిమంజారో, డెనాలి, కంచెన్జంగా వంటి ప్రపంచ ప్రసిద్ధ పర్వతాలను కూడా అధిరోహించారు. గత ఏడాది ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నంలో అనారోగ్యంతో వెనుదిరిగినా ఈసారి ఎలాగైనా శిఖరాన్ని చేరాలనే పట్టుదలతో మళ్లీ యాత్ర ప్రారంభించారు. చివరకు తన కలను నెరవేర్చిన అదే ఎవరెస్ట్ ఆయనకు చివరి గమ్యమైంది. ఇదే యాత్రలో మరో తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్వతారోహకుడు సందీప్ ఆరే కూడా మృతి చెందడం విషాదాన్ని మరింత పెంచింది. ఎవరెస్ట్ డెత్ జోన్ లో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉండటంతో అక్కడ ప్రతి అడుగు ప్రాణాలతో చేసే పోరాటమే అని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అరుణ్ కుమార్ కథ వైరల్ అవుతోంది. తాను ప్రేమించిన పర్వతాల మధ్య శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు అంటూ నెటిజన్స్ భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. కొందరు ఆయన ధైర్యానికి సాల్యూట్ చేస్తుంటే, మరికొందరు ఎవరెస్ట్ యాత్రల ప్రమాదాలపై మళ్లీ చర్చ మొదలుపెట్టారు.